హైదరాబాద్ మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లపై ఉన్న అక్రమ నిర్మాణాలను ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్న అధికారులను దుకాణదారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కోమటి రవి మాట్లాడారు. ప్రజా సమస్యలపై అనుక్షణం అందుబాటులో ఉండే సిపిఎం పార్టీ ఆఫీస్ కూల్చివేయడం హేమైన చర్యని అన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే సిపిఎం పార్టీ ఆఫీసును కూల్చివేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. కావాలని కక్ష పూర్వకంగా కూల్చివేశారని ఆయన మండిపడ్డారు. పేద ప్రజలు నివసిస్తున్న చిన్న చిన్న చితక వ్యాపారాలు చేసుకుని పొట్టపోసుకుంటున్నటువంటి కార్మికుల పైన ఏకంగా దాడి చేసి ఆ వ్యాపారస్తులను సామాన్లను పండ్లను కూరగాయలు అన్నిటిని కూడా నేల మట్టం చేసి వాళ్ళు చిన్న చిన్న షెడ్లు ఏర్పాటు చేసుకుంటే తోపుడు బండ్ల కాడికి కూడా వాళ్ళను ఆ బండ్లను నేలపాలు చేయడం అనేది జరిగింది. కనీసం మేము కూడా ఏమంటున్నామంటే సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే అధికారులను మీరు ఒక రోజు నోటీస్ ఇవ్వాల్సిందే. లేదు కరెంటు బిల్లు కట్టకపోతే 15 రోజుల ముందు నుండి ఆటో ప్రచారం పెట్టి కట్టండి కరెంటు బిల్లు కట్టండి అని అంటారు. మరి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పుడు మీరు డిమాలిషన్ కు పాల్పడుతున్నారు. అది పోలీసులతోని బుల్డోజర్లతోని వచ్చి ఏకంగా ఇవాళ ఉన్నటువంటి షాపులన్నీ కూడా ధ్వంసం చేయడం అనేది జరిగింది. ఇది శ్రీనివాసరావు గారు చేస్తున్నటువంటి ఒక దుశ్చర్యలో భాగంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా సిపిఎం పార్టీ మల్కాజ్గిరిలో కొన్ని సంవత్సరాల తరబడి మల్కాజ్గిరి ప్రజానికానికి అందరికీ కూడా అండదండలు ఇస్తూ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ ఆఫీస్ ఇక్కడ ఉంది. అలాంటి ఆఫీసులు కూడా కుట్రతోని కుతంత్రాలతోని ఆఫీస్ మీద జేసీబీతోని కూల్చేయడం అనేది జరిగింది. కనీసం మాకొక మాట చెప్తే మా ఆఫీస్లో వచ్చి నిరంతరం మా ఆఫీస్ కుల్లనే ఉంటుంది, ఎప్పుడు ప్రజల కోసం ఉంటుంది, మేము తొలగించే వాళ్ళం. అలాంటి చేయకుండా, అలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా, అలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకంగా బుల్డోజర్ మీద అక్కస్తోని కుట్రలతోని వచ్చి ఇలా డ్యామేజ్ చేయడం అనేది జరిగింది. ఇలా అంటే ప్రజల పక్షాన అధికారులు ఉండరు, ప్రజల పక్షాన పోలీసులు ఉండరు, ప్రజల పక్షాన ప్రభుత్వం ఉండదు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా దాడి చేశాడు. ఈ చర్యల్ని నేను సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కూలీ నాలి చేసుకునేటువంటి వాళ్ళు, కూలీ దొరక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళని వాళ్ళ పొట్టగొట్టడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి శ్రీనివాసు, డిప్యూటీ కమిషనరు వీళ్ళందరూ కూడా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఈ రకమైనటువంటి దుర్మార్గపు చర్యలు పాల్పడటాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేశారో వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఆస్తులను ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మల్కాజ్గిరి ప్రాంతంలోనే. వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళరు. వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులు అండదండలు తీసుకుంటారు, వ్యాపార డబ్బు అవన్నీ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళటానికి ఈ శ్రీనివాస్ లాంటి వాడికి ధైర్యం చాలదు. కానీ రోడ్డు మీద పూలు అమ్ముకునేటువంటి వాళ్ళు, కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు, పూలు దండలు అమ్ముకునేటువంటి వాళ్ళు, మిర్చి బండి పెట్టుకునేటువంటి వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు పంచర్ వేసుకునేటువంటి వాళ్ళ మీద మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నాడు. అన్యాయం. పేదల ఎడల ఈ ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి ఉన్నట్లయితే వీళ్ళ ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలా. అది వదిలేసి వీళ్ళ యొక్క పట్టును కొట్టడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ నువ్వు బుద్ధి తెచ్చుకో. పేద ప్రజలు ఎలా ఉండాల్సిన పద్ధతి వాళ్ళకి జారి ఉండదు. ధనవంతులు, మోసగాళ్ళు, దుర్మార్గులు ఉన్నారు. అటువంటి